హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూపీఎస్సీ నుంచి అఫీషియల్గా మనకు 933 వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూగా మాత్రమే సబ్మిట్ అనేది చేసుకోవాలి. మరి వీటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా, ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే, ఇంకా మనకు టైం వచ్చేసరికి ఫిబ్రవరి 24th వరకు టైం ఉంది. ఫిబ్రవరి 24th వరకు మనకు టైం ఉంది కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంటుంది. ఓకేనా? సో వీటికి సంబంధించి మీకు ఎగ్జామ్ వచ్చేసరికి చూడండి, ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ అంటే సిబిటి విధానంలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది, గమనించాలి. ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్పి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని చెప్పి, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇలా చాలా జాబ్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు 933 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 933 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే సో మనకు చాలా మంచి జాబ్స్గా చెప్పొచ్చు అనమాట, ఉన్నతమైన పొజిషన్గా చెప్పొచ్చు. సో ఎప్పుడు కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా ఇటువంటి నోటిఫికేషన్స్కి. మరి వీటికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చూద్దాము. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. మనకు దగ్గరలో హైదరాబాద్ కూడా ఉంది. మీరు వెళ్ళి హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది రాసుకునే ఛాన్స్ ఉంటుంది. మన ఏపీ వాళ్ళకేమో విజయవాడ, విశాఖపట్నం కూడా ఇచ్చారు కాబట్టి అక్కడికి కూడా మీరైతే వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తిరుపతి కూడా ఇచ్చారండి. ఒకవేళ మీరు తిరుపతి దగ్గరలో ఉన్నట్లయితే తిరుపతి కూడా వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ మీకు ఎక్కడ దగ్గరగా ఉంది అని చెప్పేసి చూసుకొని మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేటప్పుడు చూస్ చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్ని. తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలని చెప్పేసి చూసుకున్నట్లయితే మన దగ్గరలో హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ రాసుకోవచ్చు, లేదా విజయవాడ కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 1st of October 2026 అనేది ఏజ్ లిమిట్కి సంబంధించిన కట్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 5 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి మీకు 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు రిలాక్సేషన్ అనేది వర్తిస్తే కనుక మీరు యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక మీకు 10 ఇయర్స్ పాటు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక వాటిని ఉపయోగించుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎనీ బ్యాచెస్ డిగ్రీ, ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు, మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫినిష్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ చెకప్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే జస్ట్ 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీగానే కదా, ఒక 5 minutes అనేది కేటాయించుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీజు ఉన్నా కూడా జస్ట్ మీకు 100 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. ఓకేనా? యూటిలైజ్ చేసుకోండి. ఇంత తక్కువ ఫీతో మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఒకవేళ మెయిన్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి సో మనకు 200 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంది. అఫీషియల్ యూపీఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళిపోయి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24th సాయంత్రం 6 గంటల వరకు మీకు సమయం అయితే ఉంటుంది. అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మిగతా వివరాలన్నీ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. సెక్షన్ 1 సెక్షన్ 2 ఏముంటాయి ప్రిలిమ్స్లో మెయిన్స్లో అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మెయిన్స్లో మీకు 300 మార్కులకు ఉంటుందని చెప్పి పేపర్ ఏ, పేపర్ బి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో భాగంగా మనకు జనరల్ స్టడీస్ ఇలాగ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి చదవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా క్లియర్గా ఇచ్చారు కాబట్టి మొత్తం అంతా కూడా తరోగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు తెలుగు కూడా ఉందండి, తెలుగు కూడా ఉంది. ఓకేనా?
సో సిలబస్ అంతా ఇచ్చారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్. ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అసలు ప్రిలిమ్స్లో ఏం చదవాలి, మెయిన్స్లో ఏం చదవాలి, డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, పేపర్ 1లో 200 మార్కులకు ఉంటుందని చెప్పి మనకు మెన్షన్ చేస్తున్నారు, చూసుకోండి. తర్వాత పేపర్ 2 ఉంటుంది 200 మార్కులకు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, మంచి స్కోర్ రావాలి, లేకపోతే షార్ట్ లిస్ట్ చేయడం కష్టం అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డీటెయిల్డ్ సిలబస్, నోటిఫికేషన్ పీడిఎఫ్ మొత్తం అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది.